న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేలుకు చేరిన బీజేపీ రైతు కోసం భరోసా యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా చేపట్టిన కార్యక్రమం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లో ఉద్రిక్త పరిస్థితులు. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో భారీగా మంటలు. నీలోఫర్ కేఫ్ రోడ్లో రెచ్చిపోయిన ఆకతాయిలు. హైదరాబాద్ టీ హబ్ పరిధిలో బైకులు కార్లతో రేసింగ్ చేస్తూ రోడ్లపై బీభత్సం. ధాన్యం కొనుగోలులో జాప్యంపై స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నదాతల సమస్యలపై స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ను సోమవారం రోజు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర నాయకులు సందర్శించి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మద్దతు ధర, ధాన్యం ఎత్తకపోవడం లాంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎంపీలు రఘునందనరావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నియోజకవర్గంలో రైతులను, రైతు సమస్యలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో పడ్డుకొని బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేం వేస్తున్నామని తెలిసి గజ్వెల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారన్నారు. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుతిరుగుడు పంటను, మొక్కజొన్నలో మరియు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆడియో చెక్. నేడు గజ్వేల్ మార్కెట్ యార్డ్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా గత 45 రోజులుగా కల్లాలలో వడ్లు, మొక్కలు, సన్ఫ్లవర్ తీసుకొని వచ్చి సంచులు లేక, జోకక, లారీలను పంపక అవస్థలు పెడుతున్నటువంటి రైతు గోస చూడటం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ గారు, పార్లమెంటరీ పార్టీలోంచి మేము 4 ఎంపీలతో పాటు శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పంట నాటు వేసినప్పుడే, మొక్కలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాల్లో వరి పంట వేసిందో, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, అమాయిల వ్యవస్థ కానీ నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు. కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా, ఇంత బాధ్యత లేకుండా చేస్తున్నది. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, 45 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు కానీ, సన్ఫ్లవర్ కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ ప్రోగ్రెస్ లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్పట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ల పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు దూరుతున్నాయి. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికపైన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బార్ అసోసియేషన్ సభ్యులు విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు అత్యంత ఆందోళనకరమని పేర్కొంటూ హత్యకు బాధ్యులైన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ మొత్తము మన హైదరాబాద్లో జరిగినటువంటి కాజా మొయుద్దీన్ న్యాయవాది మీద అత్యంత దారుణంగా కారుతో ఢీకొట్టి చంపినటువంటి చర్యను నిరసిస్తూ మేము ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం రక్షణ చట్టం తెచ్చినప్పటికీ ఇంత యథేచ్ఛగా ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదుల మీద దాడులు చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైన చర్య. దీన్ని ప్రభుత్వం వెంటనే దుండగులను కఠినంగా శిక్షించాలి, న్యాయవాదులకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి మేము ఈరోజు విధులను బహిష్కరిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా లక్సటిపేట దండేపల్లి మండలాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నామమాత్రంగా కొనసాగుతుంది. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు జాప్యంతో మరింత ఆలస్యమవుతుంది. సెంటర్లో వడ్లు 1 బస్తా 40 కేజీలు తూకం వేస్తుండగా 1 బస్తా నుంచి 3 కేజీల వరకు మిల్లర్లు తప్ప తాలు పేరుతో కోత విధిస్తున్నారని అంటున్నారు. కొనుగోలు సెంటర్లో జోకిన బస్తాలు లారీలు సరిగ్గా రాకపోవడంతో సెంటర్లో ఎక్కడి బస్తాలు అక్కడే నిలిచి ఉన్నాయి. లారీలు రావడం కోసం బస్తాకి కొంత ఇవ్వాలనడంతో రైతన్నలపై భారం పడుతుంది. పండించిన పంటను తూకం వేసిన బస్తాలను కాపాడుకోవడం కోసం రైతన్నలు ఎనలేని పాట్లు పడుతున్నారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల అకాల వర్షాలు కురుస్తాయని ఆందోళనతో రైతన్నలు ఉన్నారు. ఏది ఏమైనా అధికారులు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి లారీలను పంపించి ధాన్యం బస్తాలను వేగవంతంగా తరలించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని లక్షపేట మండలంలో చూసుకున్నట్టయితే వేసంగి సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వరి ధాన్యం కుప్పలు ఎక్కడ చూసినా ఎక్కడనే కనబడుతూ ఉన్నాయి. మా జిల్లాలోని అధికారులు తక్షణం స్పందించి ఏవైతే వరి బస్తాలు జోకినే ఉన్నాయో వాటిని తరలించి అదేవిధంగా లారీలను కూడా వీలైన తొందరలో పంపి రైతులకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా అధికారులను కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే జోకిన బస్తాలు జోకడం అవుతుంది, కానీ లారీలు రావడం లేదు. ఆ లారీలు రావడానికి చాలా టైం తీసుకోవడం వల్ల, వర్షాలు రావడం వల్ల అవి తడిసిపోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి వీలైన తొందరలో లారీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్లో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఆ లారీలు వచ్చిన వాళ్ళు కూడా బస్తకు ఇంత అని చెప్పేసి లారీల వాళ్ళు కూడా ఇంత డిమాండ్ చేస్తున్నారు డబ్బులు. ఆ డిమాండ్ చేయకుండా జిల్లాలోని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగిత్యాలకు మంజూరైన కేంద్ర విద్యాలయ నిర్మాణానికి నర్సింగాపూర్ గ్రామ శివార్లోని సర్వే నంబర్ 437లో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి ప్రతిపాదిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 33 కోట్లతో ఐటీఐ, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేశామని, త్వరలో వృద్ధాశ్రమం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో నర్సింగాపూర్ ప్రాంతం విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మధ్యలో కొద్దిగా ఒక ప్యాచ్ ఉంది కానీ అంతా కూడా పైన ఆల్రెడీ దీనికి కూడా పర్మిషన్ ఆల్రెడీ కూడా చాలా మంది ఎడ్యుకేషన్ అది కూడా మనకు కూడా ఫోన్ కావాలి. హాస్టల్స్ అవన్నీ కడతారు. మొత్తం 6.5 కోట్లు అంతే. 25 కోట్ల వరకు ఇది కూడా బాగా ఇచ్చినట్టే దగ్గరనే ఉన్న రోడ్డు ఇది ప్లాన్ చేసుకున్నాను. గవర్నమెంట్
ఇదే పార్ట్ ఇదే సర్వే నెంబర్. పోతే 15 మీరు ఇక్కడ ఉన్నారు. రెండే పర్లంగా సూర్యాపేట మండలం సోలిపేటలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలికొంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఆస్తి తగాదాలు కాస్త చివరికి హత్యకు దారితీశాయి. సొంత అన్న కొడుకే బాబాయిని దారుణంగా అంతమొందించేందుకు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన మేకల జయరాములు అనే 50 ఏళ్ల వ్యక్తి భూ తగాదాల కారణంగా దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు జయరాములకు 4 అన్నదమ్ములు కాగా అందులో ఒకరైన కృష్ణయ్యతో గత కొన్నేళ్లుగా వ్యవసాయ భూమి గట్ల విషయంలో వివాదం నడుస్తుంది. ఇటీవల కృష్ణయ్య కొడుకు ఆ వివాదాస్పద పొలంలో బోరు వేయడంతో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ మరింత ముదిరింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తీవ్ర ఆగ్రహంతో కృష్ణయ్య కుటుంబ సభ్యులు జయరాములపై దాడి చేసి గొడ్డలతో దారుణంగా హత్య చేశారు. నిందితుడు కిరణ్ సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా అతనే తన భర్తను చంపేశాడంటూ మృతుడి భార్య ఆరోపించింది. తన భర్తను చంపిన వారిని శిక్షించాలని తెలిపింది. 2 కుమారులుండగా మార్చిడి వద్ద బంధువుల రోదనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ బాలునాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్కి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సొంత కుటుంబ సభ్యులే ఇలా ప్రాణాలు తీయడంతో సోలిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాళ్ళ 3 అన్న కొడుకు 3 అన్న వాళ్ళ పోయిన వాళ్ళ కోడలు ఆ ఇంటి పక్కన పాటపల్లి రామచంద్రుడు గారు వాని పిల్లలు అందరు కలిసి 10 రోజుల నుంచి ఈ కుట్రవన్నీ కావాలని ప్లాన్ చేసుకొని నా భర్తను చంపారు. చెలకాడ గెర్ల కాడ ఇంటికాడ గెర్ల కాడ వాళ్ళు పక్కన ఉన్నారు. ఇది కక్షలు పెంచుకొని పెద్ద మనుషులలో పెట్టి పట్టితే వాళ్ళు పెద్ద మనుషులు చెప్పిన దానికి మేము ఒప్పుకున్నాము. వాళ్ళనే ఒప్పుకోలేరు. అయినా కానీ మేము ఇక ఏదైనా చేసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సూరగడకు వచ్చి బతుకుదా అనుకున్నాము. ఇంకొక 4 రోజులు అయితే జూన్లో ఇల్లు ముగ్గు పోసుకొని ఈడ ఇల్లు కట్టుకున్నాము కిరాయికుండా అనుకున్నాము. ఈలోనే నా భర్త నీకు ఏం జరిగిందమ్మా అసలు నిన్న ఏం జరిగింది? 2 ఏళ్ల కిందనో ఏడాది కిందనో తాడి చెట్లు వీకేసినాం మా పొలాలు. ఆడ అచ్చు కడదామా అనేసి ఆ తాడి చెట్లకు నిప్పు పెట్టినాను అన్నాడు. పొద్దుడు చంపోయి నేను ఎందుకు నిప్పు పెట్టినావు పక్కన గడ్డావులు ఉన్నాయి గడ్డావులలో పడగాలి. మధ్యాహ్నం ఒకసారి పోయి చూసి వచ్చింది. మరి చల్లారి పన్న రాపోయినావు మధ్యాహ్నం పోయినావు నైట్ పూట రవులుకొని గడ్డావులలో పడితే వాళ్ళు ఏమంటారు వాళ్ళన్న ఏం పడవలే దూరంగానే ఉన్నాయి నేను పోయి చూసి వస్తే కానీ నువ్వు అన్నం వండు అన్నాను.
వచ్చినాక అన్నం తిందావు, నువ్వు మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు అని అన్నాను. అనగానే నేను తొందరగా రాను అన్నా. పోయిండు. పావు గంట సేపు అయింది. ఎమ్మటే 10 నిమిషాల దగ్గరనే ఉంటుంది మా పొలం. రాడాయన నేను ఎదురు చూసుకుంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఏమోలే వస్తాడేమోనని ఫోన్ ఆడబెట్టి మళ్ళీ అన్నం చూసుకుంటా దాని మళ్ళీ పావు గంట ఆగి మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేడు. ఏంది కావచ్చు ఫోన్ ఎత్తట్లేడు. ఈ వాడు కావు అని 10 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడనే ఉండండి. నైట్ ఏదో ముచ్చట్లు చేసి పెడతారు. ఇండ్లలో కూర్చొని ఏదో ప్లాన్లు చేస్తారు. నా భర్త ఫోన్ ఎత్తుకోలేడని నాకు భయం అయితేనే ఉంది. ఫోన్ మీద ఫోన్ నేను ఊపుకోకుండా చేస్తూనే ఉన్నా. బయటికి వెళ్ళి బజార్లో బండి ఏడనలో కనబడుతుంది, ఓ మూల తిరిగిందని అటు చూసుకుంటా ఇంట్లోకి వచ్చి అన్నం చేసుకుంటుంటా ఫోన్లు చేసుకుంటున్నా. నాకు అప్పటికే భయం అయితేనే ఉంది. గంట సేపు చూసినా కానీ ఫోన్ ఎత్తట్లేడు. ఫోన్ రింగ్ అవుతుంది, మనిషి ఇంటికి రాదు. ఏం జరిగింది అసలు? మా బావ కొడుకు ఫోన్ చేసి అయ్యా బాబాయ్ పొలం కళ కనపడ్డా అని అడిగిన. నేను ఇవాళ పోలేసినమ్మ పొలం కళ్ళ. ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ ఎత్తుతలేదు. జరబోయి చూసి రాబోయ్యా, గంట సేపు అవుతుంది పోయి ఉత్తగా చూసి వస్తాను పోయిందా ఏమంటే ఆ పొలగాడు బండి వేసుకొని పోయిండు. ఆడికి అక్కడ పోయి బాబాయ్ బాబాయ్ అని కుదేసిండాడు. కుదేస్తే ఎక్కడ లేదు, ఈ వెనకకు వచ్చిండట. పోయేటప్పుడే ఆర్సీ కాడు. నీలపూర్ కేప్ రోడ్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు హైదరాబాద్ టీ హబ్ పరిధిలో బైకులు కార్లతో రేసింగ్ చేస్తూ రోడ్డుపై బీభత్సం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన ఓ యువకుడు సహనం నశించి కారు అద్దాలు ధ్వంసం చేసిన పోలీసులు. పలువురు యువకులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. దెంగిపోయింది కారు, దెంగిపోయింది ఆడ దెంగిపోయింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో బావాపూర్ 6 గ్రామంలో కాటన్ సర్చ్ చేశారు పోలీసులు. 48 ద్విచక్ర వాహనాలు, 2 బులెరో వాహనాలు, 1 ఆటో సీజ్ చేశారు పోలీసులు. 100 మంది పోలీసులు ఇంటింటికి తనిఖీ చేశారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన ధ్రువపత్రాలు ఉండాలని, గాంజా సేవించరాదని, కొత్తవారు ఎవరొచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్మల్ డీఎస్పీ తెలిపారు. అట్లా చాలా ఇన్సిడెంట్స్ అనేవి వచ్చినాక చూస్తున్నారు. ఆటో డ్రైవర్లు తాగి నడపడం వల్ల యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు. అది మీ పేరు కూడా బయట పెట్టకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా అందుతుంది. ఓకేనా? అంటే ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మీరు ఎస్ఐ గారికి ఓపెన్ వచ్చి చెప్పండి. తర్వాత ఈ ఆడోళ్ళలో తీసుడు అట్లాంటివి కూడా చేయదు. అట్లాంటివి ఏదైనా మీకు అంటే ఓపెన్ గా ఎప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కదా, అట్లాంటప్పుడు మీరు సపరేట్ గా మీ ఎస్ఐ గారిని కలిసి చెప్పుకోండి. మీ పేరు కూడా బయట పెట్టకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా అందుతుంది. ఓకేనా? మీ పేరు బయటికి రాకుండా కూడా చెప్పొచ్చు. అదేనా? మీరు చెప్పేదాన్ని కూడా ఎక్కడ పేరు రాదు, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. అదేవిధంగా లేదా ముందు వడ్లు కొనమని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్పై వేటు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల గురించి జగిత్యాలలో ధర్నా చేస్తున్న మంత్రి అండూరి లక్ష్మణ్ జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనలు తెస్తుంటే ముందు వడ్లు కొనండి అని చెప్పినందుకు జగిత్యాల డిపోకు చెందిన బస్ డ్రైవర్పై వేటు వేసి డ్యూటీకి రావద్దని రిమూవల్ లెటర్ ఇచ్చిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్. అయితే తను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడాలని తెలిపిన డ్రైవర్ అశోక్ ఆర్ఎం నుంచి రిమూవల్ లెటర్ వచ్చిందని డ్యూటీకి రావద్దని సూచించినట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్లోని కామ్రేడ్ అబ్రహాం స్తూపం వద్ద కామ్రేడ్ పత్రికా విలేకరి ఎండి మునీర్ స్మారక వర్ధంతిని ఆయన సోదరుడు ఎండి సంతనితో పాటు సిపిఐ పార్టీ పత్రికా విలేకరులు ఆయన అభిమానులు పాల్గొన్నారు. అనంతరం మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నల్లల ఓదేలు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ సీతారామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు జరిగిన ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచి పోరాడిన నేత, పత్రికా రంగంలోనూ తానకంటూ ఓ ముద్ర వేసుకుని ఈ ప్రాంతానికి సుపరిచితంగా అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసిన మహనీయుడని అన్నారు. గురు శిష్యులు అమర్ హై, గురు శిష్యులు అమర్ హై, గురు శిష్యులు అమర్ హై, కామ్రేడ్ విటి అబ్రహం అమర్ హై. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. విటి అబ్రహం అందరి క్యాండిల్ పట్టుకోవాలి. స్లోగన్ సే జోహార్ కామ్రేడ్ విటి అబ్రహం మునీర్ గారులకు జోహార్. పక్కన జరగాలండి, కొంచెం ఒక్కొక్క లైన్ లో ఉండండి. ఇటు జరగాలి కొంచెం అట్లా. అమర్ హై మునీర్ గారు, అమర్ హై మునీర్ గారు కానీ తెలంగాణ కోల్బెట్టు ముద్దుబిడ్డ అయినటువంటి జర్నలిస్టు మునీర్ అన్నకు ఒకసారి చప్పట్లు కొట్టాలి దయచేసి. ఇవాళ నేను కోసి కొంగడు వేసిన ఒక సీరియల్ కానీ ఒక సినిమాలో కానీ నటించిందంటే నిజంగా అయిన భిక్ష. నాకు సాజక్ పిల్లర్స్ అసోసియేషన్ పెట్టిన కంగొండు అన్నయ్య ఎక్కడున్న నీరు సుఖంగొండు అన్న రాలే ఇక్కడ ఉన్నాడు. వీటి అబ్రహం మునీర్ గారు మేము దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీసులారా కాపాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం, కరుడు కట్టిన ప్రభుత్వం ముందుగానే ప్లాన్ వేసుకొని పోలీసులందరినీ ట్రాన్స్ఫర్, అక్కడ ఎవరిని లేకుండా ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్థానికంగా ఉండడానికి తన బలపరిచి వెన్నుదట్టి అన్ని రంగాల్లో ముందు పోవడానికి మరి వెన్నుదట్టినటువంటి రామదాని గారు, మునీర్ గారు ఉన్నటువంటి ప్రధాన గాఢ సంకల్పం. ఎందుకంటే నేను కొత్తగా ఈ ప్రాంతానికి ఉద్యోగానికి వచ్చినప్పుడు నేను యూనియన్లో ప్రారంభించినప్పుడు నన్ను యూత్ ఫెడరేషన్లో కూడా తీసుకున్నారు. ఇక్కడ మునీర్ గారు, అబ్రహం గారు అసలు వాళ్ళ యొక్క పని విధానం, వాళ్ళు చేసినటువంటి త్యాగం అవన్నీ చూసి. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి నిరంతరం రద్దీ గల ప్రాంతాలు సతీష్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో 10 బృందాలుగా ఏర్పాటు చేసి ఈరోజు తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలోని శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలతో నార్కోటిక్ డాగ్ తో కలిసి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంకా 4 మొత్తం కలిపి ఒక 20 మెంబర్స్ ఎస్ఐస్, మొత్తం కలిపి 200 మంది పోలీస్ స్టాఫ్తో కలిపి మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్జ్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్జంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. అలా రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్కి వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది.
దీంతోపాటు కొంతమంది ట్రబుల్ మాంగర్స్, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా చేసే వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి వెళ్ళి ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేయడము, సహజంగా ఏమైనా దొంగలు అప్పుడప్పుడు లాడ్జ్లలో ఉండడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మనం దాని క్రమంలో కూడా ఇట్లాంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇవాళ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏఐఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ మరియు పలువురు న్యాయవాదులతో కూడిన బృందం ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ను కలిసి సంచలన హత్య కేసులో త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఘోర హత్యపై పారదర్శకంగా వేగంగా విచారణ జరపాలని, ఆ దారుణానికి ఒడిగట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రతినిధి బృందం పోలీస్ శాఖను డిమాండ్ చేసింది. ఈ హత్య ఉదంతం హైదరాబాద్ అంతటా తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది. బాధితుడి కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని న్యాయవాద లోకం ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు ఈ కేసులో విచారణ మరింత వేగవంతం చేశారని, ఇప్పటికే అనుమానితులైన పలువురు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారని తెలుస్తుంది. आज हम लोग पुलिस कमिश्नर ऑफ पुलिस हैदराबाद के पास अपॉइंटमेंट लिए हैं हमारे एमएलए साहब नामपल्ली के, क्योंकि जो ख्वाजा मोइजुद्दीन वही कॉन्स्टिट्यूंसी के रहने वाले हैं, तो जिम्मेदारी लेके हम लोग लायर जब हम रिक्वेस्ट करे हैं, क्योंकि हम लोगों को अपॉइंटमेंट की ज़रूरत थी, तो उन्होंने अपॉइंटमेंट लिए और एमपी साहब भी इंटरेस्ट लेके अपॉइंटमेंट का कोशिश करें. आज वकील पूरे लॉयर्स, क्योंकि वेकेशन रहने वास्ते बहुत कम लोग लॉयर्स अटेंड हुए, फिर भी पूरे लॉयर्स को हम इन्फॉर्मेशन दिए. पूरे लोग तेलंगाना स्टेट के पूरे लॉयर्स आज ये चीज़ को कंडेम कर रहे हैं, ये ब्रूटल मर्डर को सीरियसली कंडेम कर रहे हैं. उन्होंने पूरे कोर्ट्स बाइकाट कर रहे हैं. आज कमिश्नर साहब से हम लोग लॉयर्स बात कर रहे हैं, क्योंकि हम ये रिक्वेस्ट कर रहे हैं कि एक ब्रूटल मर्डर है, डे लाइट मर्डर है, एक एडवोकेट प्रोफेशनल एक्टिविटीज़ में इन्वॉल्व हुआ, सो एक एडवोकेट को पे मर्डर करके आज उन लोग ने अपर हैंड हुए हैं. एक लैंड ग्रैबर जो भी वो मारने वाले हैं, अकॉर्डिंग टू एफआईआर, अकॉर्डिंग टू द जो भी इंफॉर्मेशन है, वो एक लैंड ग्रैबर्स है. वो जो लैंड ग्रैब कर रहे हैं, जो लैंड ग्रैब करते हुए जो वक्फ प्रॉपर्टीज ग्रैब करने के अगेंस्ट जो काम कर रहे थे ख्वाजा मोइजुद्दीन, वो उनके खिलाफ एक ग्रज डेवलप कर लेके उनको आज डे लाइट में मर्डर किया गया है. इससे पहले भी 2-4 बार उन्होंने उन पे अटेम्प्ट किए, क्योंकि ख्वाजा मोइजुद्दीन एक दिलेर इंसान था, एक अच्छा सा वकील था, लिहाजा क्योंकि एक पब्लिक बेनिफिट के लिए एक इदारे. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో భారీగా మంటలు చెలరేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించే వ్యర్థాల నిర్వాహకులకు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా విస్తరించాయి. గాలి వేగంతో మంటల సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ వైపు దూసుకెళ్లి కొంతమేర సబ్స్టేషన్ ప్రాంగణంలో వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఏంటంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గజ్వేలుకు చేరిన బీజేపీ రైతు కోసం భరోసా యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా చేపట్టిన కార్యక్రమం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లో ఉద్రిక్త పరిస్థితులు. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో భారీగా మంటలు. నీలోఫర్ కేఫ్ రోడ్లో రెచ్చిపోయిన ఆకతాయిలు. హైదరాబాద్ టీ హబ్ పరిధిలో బైకులు, కార్లతో రేసింగ్ చేస్తూ రోడ్లపై బీభత్సం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.